ఎవడన్నా ఒక వ్యాపారవేత్త మోడీని ప్రశ్నించాడంటే తెల్లారే అధికారులు వెళ్ళిపోతారు, ఈడీ వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే కదా. మరి ఎలా సార్ ఇంకా ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయిందని అప్పులు అనేటువంటివి కూడా అలాగే పెరుగుతూ పోయినాయి. 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి దాకా మోడీ గారి హయాం వచ్చిన తర్వాత కూడా అప్పులు ఎంత అని చూస్తే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం టోటల్గా కేంద్ర ప్రభుత్వం అప్పు అనేటువంటిది 55 లక్షల కోట్లు. ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత అది 180 లక్షల కోట్లకు అయిపోయింది. మరి డబ్బులని ఏం చేశారండి మోడీ గారు? అడగడానికి వీల్లేదు. అర్బన్ నక్సలైట్ చోటేమోటే గ్యాంగ్ మళ్ళీ వచ్చే అవకాశం 90 లక్షల కోట్లు ఎప్పుడు చేస్తారండి మోడీ గారు? మళ్ళీ ఇదే మాట. అప్పులు ఎందుకు చేశారు? ఇదే మాట. నువ్వు ఏదైనా అడుగాక ఇదే మాట. 4వసారి మళ్ళీ డిమానిటైజేషన్ అన్నారండి, బయటకు వచ్చేస్తున్నాయి అన్నారు. చివరికి ఏమైందండి మోడీ గారు? 9,900 కోట్లు మాత్రమే, లెక్క తేలడం లేదని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు కదా. ఎవడరా నువ్వు మాట్లాడడానికి? దేశద్రోహి, అర్బన్ నక్సలైట్, రూరల్ మావోయిస్ట్, ఇదే మాట. అంతే. మోడీ గారిని నువ్వు ఏదైనా అడుగు. నేను కూడాను 3 సార్లు మోడీ గారికి ఓటేశాను. ఎందుకో తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో ధీటైన వ్యక్తి కనుక ఉంటే, మోడీ లాంటి వాడు కనుకుంటే పాకిస్తాన్ వాడు నోరు మూసి కూర్చుంటాడు. అందుకని ఓటేశా. కానీ మనం 240 ఎందుకు వచ్చినాయి? వ్యతిరేకత వచ్చింది కాబట్టి. నాకు కూడా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రధానమంత్రిగా నేను మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. 2 సార్లు మటుకు మనస్ఫూర్తిగా ఓటేశాను. 3వ సారి వేయలేదు. 2014లో 2013లో 14 ఎలక్షన్ జరుగుతుంది.